హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి డీలెట్స్. ఈరోజు మనం చాలా టేస్ట్గా ఉండే మామిడి అల్లం పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా ఈజీ రెసిపీ మరియు 5 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలు 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. దోశ, ఇడ్లీలోకి, రైస్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ మామిడి అల్లము సీజనల్గా దొరుకుతుంది, వేసవి కాలంలో ఎక్కువగా దొరుకుతుంది. ఇలా పచ్చడి పెట్టుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా 500 గ్రాముల అల్లాన్ని తీసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 అవర్ ఎండలో పెట్టుకొని తీసుకున్నానండి. ఈ మామిడి అల్లం చూడడానికి అల్లంలాగే ఉంటుంది, కానీ లోపల భాగంలో వైట్గా పసుపుగా ఉంటుంది. స్మెల్ మాత్రం సేమ్ మామిడికాయ స్మెల్లే వస్తుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ లేకుండా తుడుచుకోవాలి శుభ్రంగా. కట్ చేసుకున్న ముక్కలను ఏదైనా ఒక కప్పుతో కొలుసుకోండి. ఇక్కడ నాకు 2 కప్స్ వచ్చాయి. ఏ కప్పుతో అయితే అల్లం ముక్కలను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చింతపండుని తీసుకోవాలి. 2 కప్స్ అల్లం ముక్కలు కాబట్టి 1 కప్పు చింతపండుని తీసుకొని 2 కప్స్ వాటర్ మిక్స్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకొని తీసుకోవాలి. చింతపండులో పీచులు, ఇత్తనాలు లేకుండా శుభ్రంగా తీసుకోవాలి. పచ్చళ్ళలో వాటర్ యూజ్ చేయం కాబట్టి ఈ చింతరసం అనేది తిక్కుగా కాకుండా పల్చిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా కొలతలు తీసుకొని పక్కన పెట్టుకుందాము. 2 కప్స్ అల్లం ముక్కలు కాబట్టి మనం ఈ చిన్న కప్పుతో 3 కప్స్ కారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్లోకి ఇదే కప్పుతో 1 కప్పు ఆవు పిండి తీసుకొని పక్కన పెట్టుకోండి. మరో బౌల్లోకి 1 కప్పు మెంతి పిండిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక అరసారుడు వేరుశనగ నూనె పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అల్లం ముక్కల్ని వేసుకోవాలి. 2 బ్యాచ్లుగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ మామిడి అల్లం అనేది ఎంత ఫ్రై చేసినా ఫ్రై అవ్వనట్టే కనిపిస్తుంది, అంతగా ఏమి కలర్ చేంజ్ అవ్వదు. ఇలాగా ఫ్రై అయితే చాలు, తీసేసుకోండి. ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకొని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మనం అల్లం ఏ మెజర్మెంట్తో అయితే తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్స్ అల్లం ముక్కలు అయితే 1 కప్పు సాల్ట్ని తీసుకోవాలి. సాల్ట్ అయితే 1 కప్ తీసుకోండి, కల్లుప్పు అయితే 1/2 కప్ తీసుకోండి, సరిపోతుంది. ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని కొలుసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం గ్రైండింగ్ ప్రాసెస్ని చూద్దాము. ఫ్రై చేసుకున్న అల్లం ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి క్రోస్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్న చింత రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా మెజర్మెంట్స్ అన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, కారము, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, చింతగుజ్జు, ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలను మొత్తం వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవటం వల్ల మెత్తగా వస్తుంది. ఒకేసారి వేసుకుంటే గ్రైండ్ అవ్వదు. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. ఇందాక మనం అల్లం ముక్కల్ని ఫ్రై చేసుకొని మిగిలిన ఆయిల్ ఉంది కదా, అదే పెట్టుకోండి. ఒక గుప్పిడి వెల్లుల్లి రెబ్బలను, కట్ చేసుకున్న 2 ఎండుమిర్చిని, 2 కరివేపాకు రెబ్బలను, 1 స్పూన్ ఆవాలను వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలోకి పోసుకోవాలి. ఈ తిరగమాత మొత్తం పోసుకున్నాక పచ్చళ్ళలోకి ఒకసారి పచ్చడి మొత్తం కలుపుకోండి. పచ్చడి కింద నుంచి పైకి బాగా కలిసేలాగా తిరగమాత మొత్తం కలుపుకోండి. అంతేనండి, మామిడి అల్లం పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది ఒక జార్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే ఒక 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. దోశ, ఇడ్లీలోకి చట్నీ చేయకపోయినా కానీ ఈ మామిడి అల్లం పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. రైసు, దోశ, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.